హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది. అట్లాగే స్పైసీగా ఉన్నవి ఏదైనా పకోడా అలాంటివి కూడా తినాలనిపిస్తుంది కదా. అయితే మనం ఇంట్లోనే బజ్జీ తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుని చివర్లో పచ్చిమిర్చిని కట్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ వాటిని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలానే ఈలోగా మనం స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు శనగపిండి, ఒక 1/2 కప్పు వరిపిండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, రుచికి తగినంత సాల్టు, అలాగే వాము వేసుకుని అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని వేడిగా మనకి కాగుతున్న ఆయిల్ని ఒక గరిటెడు మనం మిక్స్ చేసుకున్న ఆ పిండిలో వేసుకుని ఒక గరిటెతో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెం పోస్తూ నిదానంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు మిర్చిలోకి స్టఫింగ్ కోసం ముందుగా 2 స్పూన్ల వాము పొడి, అలానే 2 స్పూన్ల శనగపిండి, రుచికి తగినంత సాల్టు, 1 స్పూన్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కనుక నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా పచ్చిమిర్చిని బాగా చీల్చి ఈ స్టఫ్ని లోపల వరకు పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలో మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పిండిలో ముంచి నిదానంగా కడాయిలోకి వేసుకోవాలి. ఇవి కాస్త రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకుని మరొకసారి మళ్ళీ పిండిలో ముంచి రెండోసారి వేసుకుంటాకి ఆరనివ్వాలి. మిగిలి ఉన్న మిర్చిని కూడా పిండిలో ముంచి వేసుకుని కాస్త రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా వేసే వాళ్ళకి రాదు అనుకుంటే ఇలా పొడవుగా ఉన్న డబ్బాలో కానీ ఒక గ్లాసులో కానీ వేసుకుని ఇప్పుడు మనం వేసిన మిర్చిని మరొకసారి ముంచి వేసుకుని బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న బజ్జీలను కూడా మరొకసారి పిండిలో ముంచి వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త మందంగా ఉండటం వల్ల స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. వీటిని వేరొక ప్లేట్లో తీసుకుని మధ్యలోకి కట్ చేసి ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి లోపల స్టఫ్ చేసుకుని పైన కాస్త కారపూస, అలానే మీకు నచ్చితే పల్లీలు కూడా యాడ్ చేసుకుని స్టఫ్ చేసుకోండి. అలానే మీరు ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు కాస్త నిమ్మరసం కూడా పిండి ఇవ్వండి. అంతే, చాలా స్పైసీగా టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చక్కగా ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తినేయండి. మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.